అమ్మా అక్షర, వీళ్ళు నమ్మకంతో రాలేదమ్మా, మనసులో అనుమానం అనే విషయాన్ని పెట్టుకుని వచ్చారు. నీతో మనవరాల్ని తీసుకెళ్లాలన్న ప్రేమతో రాలేదమ్మా. వాళ్ల పేగుబంధం ఎక్కడ మన దగ్గరకు వచ్చేస్తుందోనన్న భయంతో వచ్చారమ్మా. లేదు లేదు గోపాలకృష్ణ, పొరపాటు పడుతున్నారు. సరే బుజ్జమ్మ, నాకు వయసు అయిపోయి మీ మనసులో గూఢార్థం అర్థం కాలేదు. సరే, కాసేపు ఆగండి. స్కూల్కి వెళ్ళిన మీ మనవరాలు వస్తుంది, ఇద్దరిని కలిపి పల్లకిలో తీసుకెళ్దురు గాని. అయ్యో, అదెలా కుదురుతుంది? ఎవరికో పుట్టిన మనవరాల్ని తీసుకెళ్తే చూసిన నలుగురు ఉయ్యరు. పిన్ని, ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే రాఘవేందర్ అన్నయ్యకి తల్లివని కూడా చూడను. అయ్యో, తండ్రి ఎవరు నిరూపించలేదనే కదమ్మా ఇదంతా. మధ్యలో నన్నంటావే? బుజ్జం వదిని అడగండి, ఆవిడికి అది ఉండబట్టే కదా ఇంకా మంచి మనసుతో ఏమనకుండా ఆ బిడ్డొద్దు నువ్వే కావాలి అని అంటుంది. మేమమ్మా, నువ్వు నోరు మూసావా లేదా? బుజ్జమ్మా, ఏంటిది? నీ మాట ఈ వాగుడికి ఓటం అందిస్తుంది. తీసుకెళ్ళడానికి వచ్చింది పాపతోనే కదా. నేనెప్పుడూ అది ప్రస్తావించలేదే. అక్షరని తీసుకొస్తాననే చెప్పాను. అప్పుడు మీరు నా కూతుర్ని అనుమానిస్తున్నట్టేగా? రాదమ్మా, ఇప్పుడు ఆ విషయం గురించిన ప్రస్తావన అవసరం లేదనే వచ్చాను. మీరు మాట్లాడకుండా ఉంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. అక్షరని తీసుకువెళ్తాను. అదెలాగండి? ఒక బంధాన్ని కలుపుతూ మరో బంధాన్ని తెంపుతారా? ఆ బిడ్డని కన్న తల్లి వల్ల అవుతుందా? కొన్ని జరిగినప్పుడు కొన్ని తప్పవు. తప్పే జరగనప్పుడు మీరా మాట అనడమే తప్పు. అయినా మీరు అసలు ఏ నమ్మకంతో చెప్తున్నారు? నా రక్తం గురించి నాకు తెలుసు గనుక. మరి ఆ రక్తం ఎవరిదో చెప్పేయొచ్చుగా. నీలాంటి దాని మీద చేయి చేసుకుని ముట్టుకున్న పాపమే. ఇది మరీ బాగుందే. బుజ్జే మొదలు మాత్రం వేరే అంటుందా? ఇది కాదా? ఇందుకే అక్షర వీళ్ళను నమ్మను అనేది. చందమామలో కూడా మచ్చ ఉందని మాయని మచ్చను అంటగట్టే రకాలమ్మ వీళ్ళు. గోపాలకృష్ణ, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అట్టకోలుగా మాట్లాడుతూ నా కూతురు మీద లేనిపోని నిందలు వేస్తుంది మీరా నేనా? నోరుంది కదా అని నా బిడ్డ మీద లేనిపోని అబాండాలు వేస్తుంది నేనా? నేనా? ఆరిస్తే పరువు పోయేది నీదే గోపాలకృష్ణ. ఏమన్నారు? పరువు పోయేది మాదా? ఏ భయపెడుతున్నారా? తప్పు చేయనుడి దగ్గర తెగు ఉంటుంది. నిజం ఉన్న చోట భయం ఉండదండి. భయం ఉండదు. భయం ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడమే మీ సంస్కారమా? మీ ఇంటికొచ్చి మీ బిడ్డను మాటలంటే అప్పుడు తెలుస్తుంది మీ సంస్కారం ఏంటో, ఆ నెప్పేంటో.
మాట అనడం సులువే, కానీ అది తీసుకోవడమే కష్టం. నా కూతురు మీరు కష్టాల పాలు చేస్తూనే ఉన్నారు. మరో కొత్త కష్టాన్ని తీసుకొచ్చారు. అయినా కూడా మిమ్మల్ని ఏమనకుండా పందిరేసి సన్మానించాలా బుజ్జమ్మ గారు? మీ అంత సంస్కారం నాకు లేదు. మీ అంత మంచివాడిని నేను కాదండి. ఆడపిల్లల తండ్రినండి. సహనం చస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. మీలా లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం నాకు చేత కాదండి. నెత్తురు చెందకుండా మాటలతోనే మీలా చంపేయడం మాకు చేత కాదు. నువ్వు మాట్లాడే దాంట్లో ఇసుమెత్తు కూడా నిజం లేదు. మీరు నా కూతురు మీద వేస్తున్న నిందల్లోనూ నిజం లేదనే చెప్తున్నాం బుజ్జమ్మ గారు. అందరికీ న్యాయం చెప్పే మీరు ఒక్క అక్షర విషయంలోనే అల్లిన అల్లికల్ని ఎందుకు నమ్ముతున్నారో, తనకే ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారో అర్థం కావడం లేదు. అరే, అంత క్లియర్ గా కరాఖండిగా చెప్తున్నా పాడిన పాటనే మళ్ళీ పల్లవికి తీసుకెళ్తూ అర్థం కాలేదంటావేంట్రాదమ్మా? 7 ఏళ్లు ఎక్కడుందో తెలియకుండా నీ కూతురుకు పుట్టిన కూతుర్ని వదిన మనోరాలుగా స్వీకరించమంటే ఎలా స్వీకరిస్తుంది చెప్పు? రేపు ఈ పాప నా పాప అని ఎవడన్నా ఇంటి మీదకొస్తే తనేం సమాధానం చెప్తుంది? అది మీకెందుకు అర్థం కావటం లేదు? అక్షర ఒక్కదాన్నే పంపితే ఇప్పుడు ఏమైందంట? రాదు. ఇంత జరిగాక నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. ఆలోచించుకునే పరిస్థితిలో లేనిది మీరు. ఇంకా మేమేంటి ఆలోచించుకుని చెప్పేది? కంచె చేనును మేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పేది? గోపాలకృష్ణ, అనకూడదు ఏమీ అనలేదు కదండి. మీ ఇంటి బిడ్డనే కాదు అంటుంటే ఇంకేం వాదిస్తాం? పసిబిడ్డ జీవితాన్ని అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నారే, ఇదేనా మీ పెద్దరికం? ఇంత ఆర్భాటంతో వచ్చింది నా కూతురి గుండెల్లో గుణపాన్ని కుచ్చటానికా? బుజ్జమ్మ, కోడల్ని అనుమానించటానికో వాళ్ళని శోభ పెట్టడానికో మనం రాలేదు. పరుల మాటను లెక్క పెట్టకుండా యథార్థంగా ఉంటే ఎవ్వరికి ఏ బాధ ఉండదు. యథార్థమే నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడి దాకా వచ్చింది గొడవ పట్టానికి కాదు కదా. నేనేమంటున్నాను దానికే తప్పకుండా కట్టుబడి ఉంటాను. వీళ్ళు మారరక్షరా, వీళ్ళు మారరు. గోపాలకృష్ణ, మీకు మీ కూతురి జీవితం ముఖ్యం. ఆ పాపనంటారా ఏదైనా హాస్టల్లో చేర్పించండి. కావాలంటే ఆ బాధ్యత తీరే వరకు అన్ని ఖర్చులు నేనే భరిస్తాను. అత్తగారు, తను అనాథ కాదు. మీరనుకున్నట్టు పుట్టింది కాదు. తను నా సర్వస్వం. ఎలా వదులుకుంటాను? నీ దయా దాక్షిణ్యాలతో నా మనవరాలు బతకాల్సిన కర్మ పట్టలేదు. మీ ఉదార స్వభావానికి మీకో దండం. ఇంకా అన్నిటికీ ఇలా అంటే బుజ్జెమ్మొదిని ఏమంటుంది? వెళ్ళిపోవడం తప్ప. వెళ్ళిపోండి. వచ్చిన దారినే మీరు వెళ్ళిపోండి. మీరు నా కూతురికి ఇచ్చిన బహుమతి చాలు. దాన్ని జీర్ణించుకోవడానికి దానికి జీవితకాలం పడుతుంది.
ఇంత జరిగాక కూడా నా కూతురు ఏదో తప్పు చేసినట్టు ఇంకా దేహి అని అడుక్కునే పరిస్థితుల్లో మేము లేము. విసిగిపోయాం, మా మనసులు విరిగిపోయాయి. అయినా ఏనాడైనా నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా ఉందా? నిత్యం ఎవరో ఒక రూపంలో ఏదో ఒక సమస్యతో నా బిడ్డతో సావాసం చేస్తూనే ఉంది. దాని జీవితాన్ని పణంగా పెడుతూనే ఉంది. మీ అబ్బాయిని నిర్దోషిగా విడిపించిందెవరు? ఇంత పలుకుబడున్న మీరా? కాదు కదా. అయినా వినవలేదు. పడకూడని మాట పడింది, ఇంకెందుకు? పోయింది. మీ మీదున్న గౌరవం మీ ప్రవర్తనతో పోయింది. మీ మీదున్న మర్యాద ఈ రోజుతో చచ్చిపోయింది. మిమ్మల్ని చూడాలంటే కూడా ఇష్టపడని స్థితికి తీసుకొచ్చారు. రాదమ్మా. బుజ్జమ్మ గారు నాన్న, నన్ను అన్ని మాటలంటుందా? మీరన్నదానికి మాటలే అంది. దానికి సంతోషించండి. మీకు నా భార్యను కొట్టేంత ఆవేశం ఏమొచ్చింది? చూడండి, మీరు మా ఇంటికి వచ్చారు, మేము మీ ఇంటికి రాలేదు. అది గుర్తు పెట్టుకోండి. అయితే గౌరవం ఇవ్వరు అన్నమాట. ఏ, మీరు నా కూతురుకిచ్చారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు గోపాలకృష్ణ. మీరు మాట్లాడిన దానికే మాట్లాడాను. సరే, ఇక ఆపండి. ఇప్పుడేంటి? అక్షర్ నొక్కదానే పంపరు, అంతేగా? ఇదే నిందేస్తే జీవితంలో పంపను. ఇందుకే వస్తే మళ్ళీ మా ఇంటి గడప కూడా తొక్కకండి. వెళ్ళండి. సూపర్ బుజ్జమ్మ. బిడ్డతో వస్తానంటే ఒప్పుకోదు, అక్షర ఒక్కతే రావాలంటే వీళ్ళు తప్పుకోరు. ఇంకేం కలుస్తారు? ఏంటి, నీకు సపరేట్ గా చెప్పాలా? వెళ్ళు. చూసావమ్మా, ఇది వీళ్ల బుద్ధి. నిన్ను అనుమానిస్తారా? ఇలాంటి వాళ్ళ కోసమా అన్ని త్యాగాలు చేశావు? బిడ్డను వదిలేసి రావాలంట. ఆవిళ్ళలో పేరుకుపోయిన కలుపు మొక్కల్ని పీకేసి వస్తే గాని నిన్ను ఆ ఇంటికి పంపను. వెళితే నీ బిడ్డతోటే. ఇంకా రాలేదేంటి? అప్పు, హారతి పళ్ళని రెడీగా పెట్టుకున్నావా? చిన్నబావా, ఇప్పటికే 10 సార్లు అడిగారు. అదిగో చూడండి. అంటే అమ్మ అక్షరతో వచ్చే ఆ సంతోషపు అడవిడిలో అడిగి మనం ఉన్న సంతోషంలో అక్కడే నువ్వు పెట్టినా మర్చిపోతావని గుర్తు చేస్తున్నాను, అంతే. తెలుస్తుందిలేండి. మీరు మర్చిపోయినా గుర్తు పెట్టుకుని మరీ దిష్టి తీస్తా. వస్తుంది మా చిన్నక్క కదా, ఇక మనతో ఉండిపోయేదే కదా. కదా? మేళతాళాల సౌండు లీలగా అయినా వినిపించట్లేదు. వీళ్ళసలు బయలుదేరారా లేదా? అప్పు,
మా అత్తయ్యకి ఫోన్ చేయి. పల్లకిలో మహారాణిలా వస్తున్నా నా బంగారాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానానుంది. అమ్మా అక్షరేది వెనకొస్తుందా? అమ్మా అక్షరేది? అక్షర వస్తుందన్న ఆనందంతో ఉబ్బి తబ్బి పస్తులున్నట్టున్నాడు. కానీ తను రావట్లేదన్న నిజం తెలిస్తే ఏమైపోతాడో. అమ్మా అక్షరేది? రాలేదు అరవింద. మీతో రాలేదా? తర్వాత వస్తానందా? అస్సలు రానంది. వాళ్ళు పంపించారట. దేనికి పంపరు? మీ అమ్మ ఈ బేబమ్మ చేసిన దానికి రా. అది చెప్పవేం బుజ్జమ్మా? మేమేం చేసామన్నయ్యా? కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించి మంచి మనిషిని బాధ పెట్టి ఏం చేశామని వేరే అడుగుతున్నారా? మీ తప్పేమీ లేదన్నట్టు తప్పు మొత్తం వాళ్ళ మీద తోస్తున్నారా? ఏం జరిగింది నాన్న? ఏం చేశారో? ఏం చేశారో? అక్షరని తీసుకొస్తానని చెప్పాను. ఎవరికో పుట్టిన మనవరాల్ని తీసుకెళ్తే చూసిన నలుగురు ఉయ్యరు. నీ షరతులు నీ వరకే పరిమితం చేసుకో. నాకవి వర్తించవు. నేను వెళ్ళి ఇప్పుడే నా భార్యని తీసుకుని వస్తాను. అరవింద, నువ్వు వెళితే నువ్వు అవమానపడతావురా. నీలా అనుమానంతో వెళ్ళట్లేదు. అనుమానంతో వెళ్ళట్లేదు. కుంప తీసి వీడెళ్ళడిగితే పంపిస్తారా ఏంటి పాడు? అక్షరని తీసుకొస్తానని చెప్పాను. ఆ పాపనంటారా ఏదైనా హాస్టల్లో చేర్పించండి. కొన్ని జరిగినప్పుడు కొన్ని తప్పవు. అక్షర
ఎవరి మాట నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారని మీరు ఎవరూ బాధపడొద్దు. నా భార్య ఏంటో నాకు తెలుసు. ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. వెళ్దాం అక్షర. వస్తుంది బాబు, కానీ ఇప్పుడు కాదు. మావయ్య, అమ్మన్నది మనసులో పెట్టుకోవద్దు. మనసులో పెట్టుకోకుండా ఉండేవి ఏమీ అనలేదు గాలుడు. మనసులో పెట్టుకోకుండా మరిచిపోయి ఎలా ఉంటాం? గుండెల్లో గుచ్చెగా వెళ్ళారు. ఆ గాయం అంత తేలికగా మానదు, త్వరగా ఆరదు. అమ్మ అన్నవి తప్పే. నేను అవి నేమే సమర్థించట్లేదు. తనని లెక్కలోకే తీసుకోవద్దు అంటున్నాను. నేను తీసుకెళ్తానంటున్నాను.